వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ట్రంప్ ఈరోజు చైనాకు విజిట్ చేస్తున్నారు. ఇరాన్ ఒక పక్క యుఎస్ మీద చాలా బిగ్ వార్నింగ్స్ అయితే మాత్రం ఇస్తుంది. ఆ వార్నింగ్స్ కొంచెం కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నాయి. టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి అనేది నిన్న నైట్ నాకు మనీ కంట్రోల్ నోటిఫికేషన్ వస్తే నేను ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాని గురించి కూడా చెప్పాలి. ఎఫ్ఐడిఏ డేటా అప్డేట్స్ అండ్ సేమ్ టైం గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అప్డేట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్నీ కూడా కవర్ చేస్తాను. సో వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేసినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ ఏమో 56 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 185 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా నిన్న డౌ జోన్స్ నేను ఐ థింక్ నైట్ 9:30 టైంలో చూసినప్పుడు 311 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ స్లోగా రికవరీ అవుతూ 56 పాయింట్ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. నాస్డాక్ అయితే మాత్రం స్టిల్ నెగిటివ్గానే ఉంది. యూఎస్కి నిన్న 6 o'clockకి వాళ్ళ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. మ్యాక్రో ఎకానమిక్ డేటా పరంగా కొంచెం యుఎస్ ఎకానమిక్ కన్సర్న్స్ స్టార్ట్ అయినట్టే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు కోర్ ఇన్ఫ్లేషన్ చూడమని చెప్పాను. ఇన్ఫ్లేషన్ చూసేటప్పుడు 2.6% లాస్ట్ టైం, ఎక్స్పెక్టేషన్ 2.6 నుంచి 2.7, నెంబర్ ఏమో 2.8 వచ్చింది, విచ్ ఇస్ ఎ నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యూఎస్ ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా 3.3% లాస్ట్ టైం, నెంబర్ ఏమో 3.6 నుంచి 3.7% ఎక్స్పెక్టేషన్, నెంబర్ ఏమో 3.8 వచ్చింది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్నా, కోర్ ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో చూసినా కానీ లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళకి లోకల్గా ఉన్న ఎకానమిక్ కన్సర్న్స్ కన్నా క్రూడ్ ఆయిల్ పెరగడం వల్లే వార్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు యూఎస్ మీద స్లోగా పడుతుందని అర్థమవుతుంది. ఇంతకు ముందు వరకు యూఎస్ మీద అంత ఇంపాక్ట్ పడలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వార్, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కరెంట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి అయిపోవడంతో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడిందని ఆల్రెడీ అర్థమవుతుంది. ట్రంప్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎకానమిక్ ప్రెజర్ యూఎస్ మీద స్టార్ట్ అయిందని. రెండు ఇంకోటి మీరు అనుకోవచ్చు 0.1% కదా ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఉందని అనొచ్చు. ఆ 0.1% కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కొన్ని ల్యాక్ ఆఫ్ డాలర్స్ అయితే మాత్రం కన్సిడర్ చేస్తుంది. సో అందువల్ల ఇది నెక్స్ట్ ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది. సో ట్రంప్ డెఫినెట్గా చాలా జాగ్రత్త పడి అండ్ మోస్ట్లీ వార్ ఎండ్ చేయడానికి చూడడానికి అవకాశాలు అయితే మొత్తం ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్రెజర్నే యూఎస్ని అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోకుండా చేస్తుంది. నా ఇది ఒక పక్క నార్మల్గా అయితే మాత్రం మార్కెట్స్కి నెగిటివ్, కానీ కొంచెం మనం బియాండ్ ఆలోచిస్తే యుద్ధం ఆపడానికి అవకాశాలు ఎక్కువ ఉండేటట్టు ఆ డేటా అయితే మాత్రం కనపడుతుంది. సో ఈ ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ కరెక్షన్ అవడానికి రీజన్ ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళు అయితే మాత్రం న్యూ కంపెనీని లాంచ్ చేయబోతున్నారు. దీనివల్ల ట్రెడిషనల్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసి ఈ కంపెనీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈ కంపెనీ ద్వారా అప్రాక్సిమేట్లీ $4 billion డెవలప్మెంట్ చేయడానికి అవుతుందని కూడా చెప్తున్నారు. మేబీ ఓపెన్ ఏఐ ఇలాంటి కాంపిటేటివ్ పాయింట్స్ తీసుకురావడంతో డెఫినెట్గా టెక్ రిలేటెడ్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అందుకే మన ఐటీ స్టాక్స్ కూడా క్రాష్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఐటీ స్టాక్స్తో పాటు డౌ జోన్స్, నాస్డాక్ కూడా మనకి నెగిటివ్గా కరెక్షన్ అవ్వడానికి రీజన్ అదే. సో ఐటీ స్టాక్స్ ఎందుకు కరెక్షన్ అవుతుందో వ్యాలిడ్ రీజన్ మనకు ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఈ కన్సర్న్స్ పైన మన ఐటీ కంపెనీస్ ఇప్పటివరకు స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి కూడా మొమెంటం డిపెండ్ అయ్యి ఉంటుంది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ ప్రెజెంట్ రైట్ నౌ ఫ్లాట్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ రెండు కూడా న్యూట్రల్లో ట్రేడ్ అవుతున్నాయి. డవ్ -20, నాస్డాక్ +61. సో మనం న్యూట్రల్గా అనుకోవచ్చు. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,433. మన యొక్క నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజ్ అయింది 23,424. 424, 433, 432 అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. ఏదైతే ఫ్లాట్ ఓపెనింగ్ కనపడుతుందో యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీ అనేది మేబీ మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు గ్లోబల్ మార్కెట్స్ అని మనకు అర్థమైపోతుంది. దానికి రీజన్ మన ఇండియన్ మార్కెట్స్ ఎక్స్టర్డే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏడిఆర్స్ చూడండి, ఎప్పుడైనా అట్లా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, చిన్న డౌట్ ఉన్న ఏడిఆర్స్ చూసేయండి. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ ఏమో 2% ఫాల్ అయింది, విప్రో 2% ఫాల్ అయింది. కానీ నిన్న టెక్ రిలేటెడ్ కంపెనీస్లో చాలా హెవీ ఫాల్ వచ్చింది. చూడండి, విప్రో 3.62, ఇన్ఫోసిస్ ఏమో 3% డ్రాప్ అయితే మాత్రం మనం చూసాం. సో నిన్న
టెక్ రిలేటెడ్ కంపెనీస్లో డిక్లైన్ ఎక్కువగా వచ్చింది కాబట్టి సో మనం కొంచెం ఏడిఎస్ పరంగా అయితే మాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇది 0.66, ఇది 1.23. నిన్న మనకి ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా క్లోజ్ అయ్యాయనేది చెక్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి 1.73 అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 2%. ఈ రెండు కూడా ఒక 1.52% అయితే మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఏడిఆర్స్ రియాక్ట్ అవ్వలేదంటే మనకు తెలుస్తుంది ఇక్కడే ఇండియన్ మార్కెట్స్ కొంచెం ఓవర్గా నిన్న రియాక్ట్ అయినాయి. అందువల్ల ఏడిఆర్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు. అందుకే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్లో చూపెడుతుంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ నెగిటివ్నే, ఈవెన్ అది మార్కెట్స్కి కన్సర్నే. సో సేమ్ టైం వచ్చేసరికి ఓపెన్ ఏఐ న్యూ కంపెనీని తీసుకురావడం కూడా నెగిటివ్నే. అండ్ సేమ్ టైం కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ కూడా 107 దగ్గర ఉంది స్టిల్ ఇప్పటికీ. బ్రెంట్ ఆయిల్ 107 ఉంటే క్రూడ్ ఆయిల్ WTI ఏమో 101 దగ్గర ఉంది. 100 క్రాస్ అయిపోయింది, అది కూడా. ఇది కూడా నెగిటివ్నే. కానీ నిన్న మనం కొంచెం ఓవర్గా నెగిటివ్ రియాక్ట్ అవ్వడం బట్టి ఈరోజు మనం న్యూట్రల్గా ఓపెన్ అవుతున్నాం అనమాట. నా క్రూడ్ ఇంకా కూడా హయ్యర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవ్వడానికి కారణం ఇంకోటి ఉందండి. అదేంటంటే నిన్న వస్తున్న చిన్న చిన్న అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఫస్ట్ వన్, ట్రంప్ ఏం చెప్తున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా మిలిటరీ యాక్షన్స్ ఇంకా తప్పవు. న్యూక్లియర్ నెగోషియేషన్స్ అనేది ప్రజెంట్ రైట్నో వర్కౌట్ అయ్యేలా లేవు. సో దీనివల్ల మిలిటరీ యాక్షన్స్ అయితే మాత్రం ఇక తప్పవు. సో డెఫినెట్గా మిలిటరీ యాక్షన్స్ మనం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. సేమ్ టైం యూఎస్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీని గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ట్రంప్ అటాక్ చేయరు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో చేస్తే యూఎస్ ఎకానమీ మీద ప్రెజర్ ఉంటుంది. యూఎస్ ఎకానమీ మీద ప్రెజర్ ఉంటే తన మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దీనివల్ల ట్రంప్ అంత ఫాస్ట్గా ఎటువంటి బిల్స్ కూడా పాస్ చేయలేరు. ఇప్పటికే అతనికి బిల్స్ కొన్ని అగేన్స్ట్గా వస్తున్నాయి. సో మరి చూడాలి, దాన్ని తెగించి చేస్తాడు అతను. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఆన్ ద అదర్ సైడ్ యూకే కూడా యూఎస్కి సపోర్టివ్గా డ్రోన్స్ని, జెట్స్ని, వార్షిప్స్ని అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపిస్తానని చెప్తుంది. యూకే ఇప్పుడు యూఎస్తో చేతులు కలుపుతుంది కాబట్టి యూఎస్కి ఇంకొంచెం బలం స్టార్ట్ అవుతుంది. ఇరాన్ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చారు. మీరు ఏ టైంలోనైనా మా ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. యూకేతో చేతులు కలిపారు. మా కమర్షియల్ వెజల్స్ కానీ, మా యొక్క ఆయిల్ ట్యాంకర్స్ కానీ దేని మీద కానీ అటాక్ చేస్తే మాత్రం మీకు రిటాలిటరీ స్ట్రైక్స్ అనమాట. అంటే మీరు మా దాని మీద ఏం అటాక్ చేస్తే మీ దాని మీద అదే అటాక్ చేస్తాము. సో ఎగ్జాక్ట్లీ అట్లాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ మీరు చూస్తారు అని చెప్పి ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తుంది. సో ఇరాన్ ఇచ్చే వార్నింగ్లోని ఇంకో సీరియస్ కన్సర్న్ కూడా ఉందండి. అదేంటంటే మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ 90%కి తీసుకెళ్తామని చెప్తున్నారు. బేసిక్గా 2 to 3% న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వాడతారు యురేనియంని. సో ఒక 30% అనేది రిస్టోరేషన్ కోసం వాడుతుంటారు. 60% న్యూక్లియర్ మ్యాక్సిమం బాంబ్స్కి యూజ్ చేస్తుంటారు. కానీ చాలా మోస్ట్ ఎఫెక్టివ్గా, చాలా మోస్ట్ రిస్కియస్ట్ వెపన్ కింద తయారు చేయాలంటే మాత్రం 90% యురేనియం వాడతారు. 90% యురేనియం వాడారంటే ఏ దేశం మీద అయితే యురేనియం వేస్తారు, యురేనియంతో తయారు చేస్తున్న వెపన్స్ వేస్తారో ఆ దేశం నాశనం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 60 to 70% డిస్ట్రాయ్ అయిపోతుంది సింగిల్ అటెంప్ట్ బాంబింగ్ మీద. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఎక్కువ యురేనియం ఉంది కాబట్టి దీంతో ఇప్పుడు భయపడుతున్నారు. ఇది జరగదు మోస్ట్లీ. ఇది కానీ జరిగితే ఇరాన్ని కంప్లీట్గా అన్ని ప్రపంచ దేశాలతోటి శాంక్షన్స్ విధిస్తారు. ఇది ఇంటర్నేషనల్ రూల్స్కి వ్యతిరేకం. కానీ ఇరాన్ అయితే మాత్రం ఈ వార్నింగ్ ఇస్తుంది. సో మీరు మమ్మల్ని ఏదైనా చేద్దామని డిసైడ్ అయినప్పుడు మేము కూడా డిసైడ్ అయ్యి ఉన్నామని చెప్పి కూడా చెప్తుంది. ఒకవేళ కానీ ఇదే కానీ కంటిన్యూ అయితే ఇరాన్కి ఒక బిగ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏర్పడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి. మరి చూడాలి ప్రజెంట్ రైట్ నౌ ఈ వార్ పరంగా ఎటువంటి ఎండ్ వస్తుంది అనేది. ట్రంప్ అయితే మాత్రం చైనాకి విజిట్ చేశారు. ఈరోజు, రేపు, ఎల్లుండు 3 days అండి. సో ఈ 3 daysలో నేను ఆల్రెడీ పోస్ట్ మార్కెట్లో చెప్పాను. ఈ 3 daysలో ఒకవేళ కానీ వార్ ఎండ్ అయ్యేటట్టు చైనాని స్ట్రాటజిక్ పరంగా మూవ్ చేయడం కోసం చైనాతో డిస్కషన్స్ చేసి ఇరాన్ని ఒప్పించగలిగితే డెఫినెట్గా పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఒప్పించుకోలేకపోతే మాత్రం క్రూడ్ ప్రైస్ ఇంకా స్పైక్ అవుతుంటుంది. ఇప్పటికే మన క్రూడ్ ప్రైస్ 45 రోజులు మాత్రమే క్రూడ్ ఉంది. సో కొంచెం మనం కాషియస్గా ఉండాలి. ఆయిల్, పెట్రోల్ డీజిల్ వాడొద్దని మోడీ గారు వచ్చేసరికి ఒక పక్క వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్క అయితే మాత్రం చైనా, యూఎస్ వాళ్ళది ఇష్యూ ఏమవుతుందో తెలియదు. పక్కన పెడితే యూఎస్ ఎకానమీ ప్రెజర్ కూడా స్టార్ట్ అవుతుంది. గ్లోబల్ పరంగా ఇష్యూస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మేబీ ఇది కొంచెం సీరియస్ కన్సర్న్సే. సో అందుకే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. నెక్స్ట్ 72 గంటలు ఏమవుతుందో అనేది చూద్దాం. ఓకే, నా ఇంట్రాడే పరంగా చూసుకుంటే సో ఫస్ట్ వన్ ఎఫ్ఐ డేటా. ఎస్టర్డే ఎఫ్ఐ 1959 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐఎస్ 7,990 crores బై చేయడం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ చూసుకుంటే ఎఫ్ఐ 2,37,000 పొజిషన్స్ నెగిటివ్ సెట్ షార్ట్ చేస్తే ఫ్యూచర్ ఆప్షన్స్ షేడ్ ఏమో 7,26,000 పొజిషన్స్ ఉన్నాయి. సో రెండు పొజిషన్స్ కూడా అంటే ఎఫ్ఐ
బోత్ సైడ్ కూడా అయితే మాత్రం షార్ట్ సైడ్ బిల్డ్ చేసినట్టు కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటాలో కూడా 3,71,000 పొజిషన్స్ అయితే మాత్రం బిల్డ్ చేసినట్టు మనకి కనపడుతుంది. ఎఫ్ఐఐ అండ్ అలానే ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరూ కూడా బీరీ షేడే ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు బీరీ షేడ్ ఉంటే మార్కెట్ ఎంత పాజిటివ్ మూమెంటం వచ్చినా కానీ సడన్గా ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీళ్ళిద్దరూ బీరీ షేడ్ నుంచి షార్ట్ కవరింగ్ చేస్తూ బుల్లిష్ టర్న్ అయ్యారు అని అంటే మీకు టెక్నికల్గా కొన్ని కన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. అదేంటంటే సో నా పాయింట్ ఒకటే, సో వాళ్ళు మళ్ళీ బీరీ షేడ్ కంటిన్యూ అవుతున్నారని అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కానీ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మ్యాక్సిమం మార్కెట్ బీరీ షేడ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫాల్కి కంటిన్యూ అవ్వడానికి చెప్పడానికి కారణం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ గ్యాప్ ఉంది. బేసిక్గా మధ్యలో క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడో దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రెజెంట్ రైట్ నో గ్యాప్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ ఈజీగా కవర్ అయిపోతుంది. సో గ్యాప్ ఈజీగా కవర్ అయిపోతుంది అని అనుకుంటే ఇక్కడ చూడండి, వాళ్ళకున్న నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 23,158, 23,350 లెవెల్ కానీ బ్రేక్ అయితే 158 అంటే 200 పాయింట్స్ డిక్లైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ 1 అవర్ ఈ క్లోజింగ్ ప్రైస్ బిలో కానీ క్లోజ్ అయితే మాత్రం మేబీ 158 వరకు డిప్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా డ్రాప్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఒకవేళ కానీ నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఫస్ట్ 1 అవర్ మొమెంటం ఎట్లా ఉంటుంది అనేది చూడండి. నా ఒపీనియన్ అయితే నేను ఓవర్గా రియాక్ట్ అయింది కాబట్టి ఈరోజు మార్కెట్స్ కన్సాలిడేషన్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. ట్రెండీ మార్కెట్ రాకపోవచ్చు, ఎందుకంటే 4 రోజుల నుంచి స్ట్రైట్ అవే ఫాల్ చూస్తున్నాం కదా. ఈరోజు మేబీ కన్సాలిడేషన్ చూసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్ ఒకవేళ అవుతుంటే ఇక్కడున్న ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా మొత్తం కూడా షార్ట్ కవరింగ్ వైపు టర్న్ అయిపోయిందనే కన్ఫర్మేషన్ మీరు ఎప్పుడు రావాలంటే 23,800 లెవెల్. ఓకే, ఎనీథింగ్ ఎంత ఫాల్ అయిందో అంత ఫాల్ కూడా రికవరీ అయిపోతే మాత్రం మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చిందని అర్థం. అలా రికవరీ అవ్వకపోతే ఈరోజు వచ్చిన రికవరీ ట్రాప్ అని బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఫర్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నింటికీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిసే. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని మార్క్ చేసుకోండి. సెన్సెక్స్ ఆల్రెడీ గ్యాప్ రికవరీ అయిపోయింది. క్లోజింగ్ ప్రైస్ ఒకవేళ కానీ ఫస్ట్ 1 అవర్ సస్టైన్ అయితే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ చేసి ఇంకా ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. లేదనుకుంటే మాత్రం ఈ క్లోజింగ్ ప్రైస్ అబోవ్నే మార్కెట్ కన్సాలిడేషన్ ఫేస్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. హౌఎవర్ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా మూవ్ అవడంతో బిట్ కాయిన్లో కూడా వాలటిలిటీ స్టార్ట్ అయింది కరెంట్లీ. కాకపోతే కొంచెం హయ్యర్ లోస్తోనే వెళ్తుంది. మేబీ ఇలా వెళ్తుంటే మాత్రం స్లోగా బిట్ కాయిన్ అయితే మాత్రం 84,500 వరకు మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ 78,000 అబోవ్ ఆల్రెడీ సస్టైన్ అయింది. ఒకవేళ దీని అబోవ్ కానీ ఇలానే ఉంటే మాత్రం 85,000 వరకు మనం ఫస్ట్ మొమెంటం చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నెక్స్ట్ గోల్డ్ పరంగా చెక్ చేసుకుంటే గోల్డ్ అయితే మాత్రం ఎస్టర్డే ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసే స్టేజ్కి వచ్చేసింది. బట్ కాకపోతే స్లోగా రికవరీ అవుతూ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయినట్టు కనపడుతుంది. బట్ అగైన్ గోల్డ్లో డిప్ కనపడుతుంది. ఎనీథింగ్ గోల్డ్ కానీ ఈ జోన్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం రీసెంట్ సపోర్ట్ లెవెల్ అయి ఉన్న 4,500 సైకలాజికల్ నెంబర్స్కి అయితే మాత్రం గోల్డ్ డిప్ అవ్వడానికి అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కరెంట్లీ అయితే మాత్రం గోల్డ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది. ఈ జోన్లో ఉన్నంత వరకు కన్సాలిడేషన్ ఫేజే ఉంటుంది. సిల్వర్ పరంగా సో మోడీ గారు చేసే కామెంట్స్ ఈవీని ఎక్కువగా యూజ్ చేయమని చెప్పడం, సో దానివల్ల సిల్వర్ పైన కొంచెం అగ్రెసివ్గా బయింగ్ స్టార్ట్ అయింది. అందుకే రీసెంట్ లోస్ నుంచి సిల్వర్ ఆల్మోస్ట్ 10 to 15% వరకు పెరిగింది. ఇప్పుడు సిల్వర్ కూడా ఇదే హయ్యర్ సైడ్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ రీసెంట్ యొక్క లెవెల్స్ ఇక్కడ చూడండి, రీసెంట్ స్వింగ్ లెవెల్ అండ్ 81 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. అది కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ సిల్వర్లో డిక్లైన్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు ఒకవేళ యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే మీ అందరు చెప్పేది ఒకటే, కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మీకు ఎక్స్పైరీ లేకున్నా 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. విత్ లెవరేజ్తో మీరు ట్రేడ్ చేసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. నా ఇంపార్టెంట్ స్టాక్స్ చెప్పాలన్నాను కదా, వాటి గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. బెర్జర్ పెయింట్ ఎర్నింగ్స్ వచ్చినాయి, డబల్ డిజిట్తో గ్రోత్ అయితే కనిపిస్తుంది. 4 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ని అయితే మాత్రం అనౌన్స్ చేశారు. డెక్సన్ టెక్నాలజీ నెంబర్స్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చినాయి. ఫైనల్ డివిడెంట్ 10 రూపీస్ అనౌన్స్ చేశారు. కానీ డిక్సాన్ టెక్నాలజీస్ అయితే మాత్రం లాస్ట్ 17 క్వార్టర్లీస్ లో అయితే మాత్రం ఇది హిట్ అయింది. మేబీ ఇది కొంచెం బీరిష్ ప్రెజర్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. టాటా పవర్ నెంబర్స్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చినాయి. టాటా టొరెంట్ పవర్ నెంబర్స్ కూడా నెగిటివ్గానే వచ్చినాయి.
ఎంటా టెక్నాలజీస్ నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి, కానీ ఇప్పటికే ఎంటా టెక్నాలజీస్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. సెక్యూరిటీ ఇండస్ట్రీస్ నెంబర్స్ కూడా నెగిటివ్గానే వచ్చినాయి. ఐనాక్స్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం డబల్ డిజిట్ వచ్చినట్టు కనబడుతున్నాయి. ఫైజర్ నెంబర్స్ అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినట్టు మనకి కనపడుతున్నాయి. నజారా టెక్నాలజీస్ నెట్ ప్రాఫిట్ తప్ప అన్నీ కూడా డౌన్ సైడే వచ్చినాయి. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎబిటా మార్జిన్స్ కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి నజారాకి. డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 86% డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. మార్జిన్స్ హెవీ డ్రాప్ చూసినాం. రెవెన్యూ 11.5%, ఎబిటా 60.4% డిక్లైన్ అయితే చూసాం. ఈరోజు స్క్రీన్ మీద మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఈ కంపెనీస్ అన్ని ఎర్నింగ్స్ ఉన్నాయి. వీటిలో ఎవరికైనా ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే కొంచెం కాషియస్గా ఉండండి. భారతీ ఎయిర్టెల్ ఎర్నింగ్ ఉంది, అది రేపు నిఫ్టీని ట్రిగ్గర్ చేయొచ్చు, సో కొంచెం కాషియస్గా ఉండండి. క్లియర్గా నేను చెప్పే డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.